హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మనం షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. ఆ షాపింగ్ కూడా ముంబైలో ఉన్న ది ఫేమస్ అండ్ చీపెస్ట్ షాపింగ్. సో ఇది వచ్చేసరికి ఒక షాపింగ్ స్ట్రీట్ అన్నమాట. సో ఈ షాపింగ్ స్ట్రీట్ ఇంకా ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఫస్ట్ అయితే కాంజూర్ మార్గ్ నుంచి కుర్లా స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. సో స్టేషన్కి వచ్చేసి స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కేసామన్నమాట. ఇంకా ట్రైన్ ఎక్కాక ఇవ్వండి ఇవి కనిపించాయి, భలే ఉన్నాయి కదా అసలు, అమ్మాయిల యాక్సెసరీస్ అనమాట. నేనైతే ఇప్పటి వరకు ట్రైన్లో తినే సామాన్లే చూశాను, కానీ ఇవి కూడా అమ్ముతారని ఇక్కడ ట్రైన్ ఎక్కాకే తెలిసింది. సో మొత్తానికి మేమైతే లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కాము. చూడండి ఇదంతా లేడీస్ కంపార్ట్మెంటే, ఇంకా చాలా రష్గా ఉంది కూడా. ఇక్కడ ఏంటంటే అసలు మనం ట్రైన్ అంటే లోకల్ ట్రైన్ వచ్చినప్పుడు మనం అసలు ట్రైన్ ఎక్కక్కర్లేదు, వాళ్ళే తోసేస్తారు, అంత హడావిడిగా ఉంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ 6 అయితే ఇంకా చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా మనం దిగినప్పుడు కూడా దిగవసరం లేదు, వాళ్ళే దింపేస్తారు తోసుకొని. ఇంకా మనం ఎక్కేటప్పుడు కూడా ఎక్కవసరం లేదు, వాళ్ళే ఎక్కించేస్తారు. నిజంగా చాలా క్రేజీగా ఉండేది. కొన్నిసార్లు అయితే ఊపిరి ఆడేది కాదనమాట, ఇంకా ఎక్కడ ఊపిరాగి చచ్చిపోతానేమో అనిపించేది కొన్నిసార్లు. మొత్తానికి ఈ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇదైతే కుర్లా స్టేషన్. మా క్యాంపస్ నుంచి మాకైతే 10 minutes పడుతుంది, దగ్గరే పక్కనే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. నాకైతే ఫస్ట్ చూడగానే అనిపించింది వైజాగ్లో సోమవారం సంత పెడతారు కదా అలా అనిపించింది అనమాట. కానీ నిజంగా సోమవారం సంతలో కూడా ఇన్ని వెరైటీస్ అయితే ఉండవు, ఇంకా కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ఫస్ట్ అయితే చెప్పుల్స్ చూసాము. నాకైతే ఈ రెడ్ కలర్ చెప్పులు భలే నచ్చింది అనమాట. ఆ మోడల్ కూడా చాలా బాగా నచ్చింది. ఒక 20 నిమిషాలు ఆలోచించాక 10 జతలు సెలెక్ట్ చేశాక ఒక జత అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మాయిలందరూ అంతే కదా, ఒక్కటి తీసుకోవడానికి ఒక అరగంట అయినా పెడతారు. సో అందులో చెప్పుల కోసం కూడా నేనైతే చాలాసేపు టైం వేస్ట్ చేశాను. సో అలా ఆలోచించాక ఈ రెడ్ కలర్ అయితే భలే నచ్చాయి. సో తక్కువ కాస్టే కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఒక 2-3 months వాడి పడేయచ్చు. ఇంకా అలా ముందుకు వస్తే చెప్పుల షాప్స్, ఫోన్ బ్యాక్ కవర్స్, ఇంకా చెప్పులు తీసుకున్నాక మా వేట అయితే మళ్ళీ మొదలైంది. అక్కడ నుంచి ఈ స్ట్రీట్ అంతా కూడా షాపింగ్ స్ట్రీటే. ఫోన్ బ్యాక్ కవర్స్, ఫోన్ యాక్సెసరీస్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. సర్లే ఇంకా నాకు కావాల్సింది ఫోన్ యాక్సెసరీస్ అయితే కాదని చెప్పి అలా ముందుకెళ్తున్నాము. ఇంకా ఇవ్వండి దొరికేసింది అనమాట. భలే పెట్టారు పోగుల్లాగా. అసలు వాచ్లు కూడా పోగుల్లో పెడతారని నేను అనుకోలేదు, కానీ నిజంగా చాలా వెరైటీసే ఉన్నాయి అసలు వీళ్ళ దగ్గర. డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అసలు వాచెస్ కూడా అంటే నేను ఇప్పటి వరకు షోరూమ్స్లో చూశాను, మంచిగా పెడతారు, కానీ ఇదే ఫస్ట్ టైం ఇలా పోగుల్లో అమ్మడం కూడా చూడడం అనమాట. సర్లే ఇంకా నాకు నచ్చిన ఒక 2-3 తీసుకుందాము అని అనుకున్నాను. అనుకునే లోపు మా అమ్మ కాల్ వచ్చింది, ఎక్కడున్నావని చెప్పి. లేదమ్మా ఇలా బయటకు వచ్చానంటే ఏమైనా కొన్నావని తెలియాలి, నీకు అప్పుడు ఉంటుంది అని అన్నది. సర్లే ఇంకా 2-3 కొనేదాన్ని, ఒకటే కొనేసి సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. కానీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచివి కూడా ఇలా బయట రోడ్డు మీద అమ్ముతారని చెప్పి. అసలు చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చింది. ఇంకా మొత్తానికి 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 2 సెలెక్ట్ చేసుకోవాలంటే 2 కొంటానని అయితే కాదు, రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని. ఇంకా అమ్మాయిలందరూ అంతే కదా, ఒకటి కొనడానికి వెళ్తాం కానీ 3-4 నచ్చితే ఆ 4 మళ్ళీ ఒకటి కన్ఫర్మ్ చేయడానికి ఎంతో సేపు టైం పడుతుంది. ఇంకా మా అమ్మ ఒక్క కాల్తో నేనైతే నా డిసిజన్ అక్కడే మార్చుకున్నాను అనమాట. ఇంకా ఈ రెండిట్లో ఏదో ఒకటైతే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎక్కడ 2-3 కొందామని ఫిక్స్ అయ్యేదాన్ని, ఒకటి కొనేసి అలా నా 2 చేతులు జోబులో పెట్టుకొని అలా ముందుకు వచ్చేస్తున్నాను. లేదా మా ఇంటికి వెళ్ళాక నాకు దబిడిదిబ్బడే జీవితం అంతా ముంబైలో అయితే ఉండలేను కదా. అలా ముందుకెళ్తే చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు బోల్డ్ ఉన్నాయి, కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరు. మా అన్నయ్యకి రీసెంట్గా చిన్న పాప పుట్టింది, కానీ తను ఇంకా మంత్స్ బేబీ, ఇంకా బొమ్మలతో ఆడుకునే పాప కాదు. దూరం నుంచి ఇవి భలే మెరుస్తున్నాయి, ఏంటబ్బా అని దగ్గరికి వచ్చి చూస్తే 1 gram గోల్డ్ అంట. ఈ మధ్య 1 gram గోల్డ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలానే వైరల్ అవుతున్నాయి కదా, అంటే చాలానే వేసుకుంటున్నారు అందరూ. సో ఈ వీడియో అయితే బయట రోడ్డు మీదే అమ్మేస్తున్నాడు. ఇంకా మనం గోల్డే సరిగ్గా పెట్టుకోము, ఇంకా ఈ 1 gram గోల్డ్ మనకు అవసరమా? జున్నులా ఉంది, జున్ను అయితే కాదు, వీళ్ళు ఇక్కడ మిల్క్ పౌడర్తో చేస్తారనమాట. జున్నులానే ఉంటుంది, కానీ యాక్చువల్గా జున్ను మనకి ఎలా అయితే జున్ను పాలతో చేస్తారో వీళ్ళైతే ఇలా మిల్క్ పౌడర్తో చేసుకుంటారు. ఇంకా ఇక్కడ చెప్పులు పోగులు కూడా బోల్డ్ ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు చెప్పులు కానీ కొనంటే మా అమ్మ నాకు ఆ చెప్పుతోనే 4 వాతలు పెడుతుంది అనమాట. ఇంకా సర్లే దేనికి వచ్చామో దానికి ముందుకు వెళ్ళిపోతాం. అవసరమైన సామాన్లే కొనుక్కుందాం, మంచి మంచివి ఎవరికైనా బహుమతులు ఇవ్వడానికి. అంటే నేను వైజాగ్ వెళ్తాను అనమాట. సో వైజాగ్ వెళ్ళినప్పుడు అందరికీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, సో దానికోసం అయితే నేను ఈ షాపింగ్కి వచ్చాను. సో ఏదైనా మంచి మంచివి తీసుకొని కొనేసి తీసుకెళ్దాం అనేది నేను ప్లాన్ చేశాను.
అలా ముందుకెళ్తుంటే ఒక తాతగారు కనిపించారనమాట. ఇగో అండి అతను చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే అమ్ముతున్నారు. భలే క్యూట్ అనిపించింది. అతను కూడా భలే క్యూట్గా ఉన్నారు కదా. సో ఇంకా నేను అడిగాను పెద్దవాళ్ళకి లేవా అని, అంటే నా కోసం అని. చాలా క్యూట్ అనిపించింది. చెప్పాను కదా మా అన్నయ్యకి చిన్న పాప పుట్టిందని. సో తన కోసం అయితే తీసుకుంటున్నాం. సమ్మర్లో ఇలాంటివి బాగుంటాయి కదా, చాలా కంఫర్ట్ ఇస్తాయి. ఈ కలర్ అయితే నాకు భలే నచ్చింది. లావెండర్ పర్పుల్ కలర్లా ఉంది, సూపర్ ఉంది అసలు. కానీ ఆ చిన్న సైజ్ లేదనమాట దాంట్లో అయితే. సర్లే ఇంకా ఏదో ఒకటి మంచి కలర్సే ఉన్నాయి. తనైతే భలే వైట్గా ఉంటుంది అనమాట. సో తన మీద ఏ కలర్ అయినా బాగుంటుంది. సో అలా అతని దగ్గర అయితే ఒక 4-5 తీసుకొని ఇంకా అలా ముందుకెళ్ళిపోతున్నాము. సక్సెస్ఫుల్గా అన్నయ్య కోసం అయితే తీసుకున్నాను. ఇంకా లిస్ట్లో చాలామంది ఉన్నారు. అదేంటో నేను అమెరికా వచ్చినట్టు నా కోసం ఇత్తా నా కోసం అత్తా అని పెద్ద పెద్ద లిస్టులే కోరికలే చెప్తున్నారు మా వాళ్ళు. ఇంకా బ్యాగ్స్ అయితే కనిపించాయి, చాలా బాగున్నాయి. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ చెప్పారు. ఒక చిన్న బుజ్జి బ్యాగ్ అయితే చూపించారనమాట. భలే ఉంది. మా సంజు కోసం తీసుకుందాం అనుకున్నాను. ఇది 100 రూపీసే చెప్పారు, కానీ దీంట్లో అదేం పెట్టుకుంటుందిలే అని చెప్పి తీసుకోలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ 100, 150, 200 అంతే అనమాట. కానీ మరి ఎంత తక్కువ కాస్ట్వి గిఫ్ట్ ఇస్తే బాగోదు కదా. మనం అంటే నా కోసం అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఒకరికి ఇచ్చేటప్పుడు కొంచెం మంచివి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు, క్వాలిటీ అయితే బాగుండాలి కదా. సో కొంచెం మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, మరి తక్కువలో అయితే అనుకోలేదు. సో ఇక్కడ నా కోసం తీసుకున్నాను. ఆ చిన్న బ్యాగ్ అయితే నాకు భలే నచ్చింది అనమాట. సో ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇగో అండి ఈ బ్యాగ్ తీసుకున్నాను నా కోసం. నాకు భలే నచ్చింది. 200 చెప్పింది, కానీ కొంచెం బేరం ఆడితే 150కి వచ్చింది అనమాట. బాగా బేరం ఆడాను కదా, 50 రూపాయలైనా తగ్గించాను. మరైతే ఈ బేరం ఆడే స్కిల్స్ మనకి మన అమ్మల దగ్గర నుంచే వస్తాయి కదా. మా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, చింటూ అని. వాడు నిజంగా ఎంత దారుణంగా బేరం ఆడేవాడంటే 1200ది ఒకసారి 200 రూపీస్కి అడిగాడు. ఇంకా మేమైతే పక్కన సిగ్గొచ్చి ఇంకా పక్కకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వాడు పక్కన నిల్చోలేక ఇంకా అలా అయిందనమాట. కొంచెం ముందుకెళ్తే ఇవి కొంచెం బ్యాగ్స్ బాగున్నాయి అనమాట క్వాలిటీ వైజ్గా. ఇంకా కొంచెం కాస్ట్లీ అని కూడా చెప్పారు, కానీ కాస్ట్ అయినా పర్లేదు, కొంచెం మంచి క్వాలిటీ తీసుకుందామని అయితే అనుకున్నాము. కానీ డిజైన్స్ నాకు నచ్చలే. ఇంకా కొంచెం ఇయర్ రింగ్స్ కూడా చూసాను అనమాట. ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి. అదేంటో కానీ ఈ స్నాప్చాట్ ఫిల్టర్ వాడినప్పటి నుంచి అసలు ఇయర్ రింగ్స్ క్యాచే అవ్వట్లేదు అనమాట. అంటే స్నాప్చాట్ ఫిల్టర్ రికగ్నైజ్ చేయట్లేదు ఇయర్ రింగ్స్ని. సో కొంచెం పెద్దవి పెట్టుకుంటే కానీ పని అవ్వదు అని చెప్పి కొంచెం పెద్దవైతే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అదంతా కూడా వీడియో ఎండ్లో చూపిస్తాను. ఇక్కడ అంతా కూడా షాపింగ్ మార్కెట్ లానే ఉంది. పిల్లలు ఆడుకునే సామాన్లు, బట్టలు అంతా కూడా. ఇంకా అలా ముందుకు వస్తే నోరూరించే పండు కనిపించింది. అదేనండి మామిడికాయ, ఇంకా జాక్ ఫ్రూట్. అసలు ఇవి నచ్చని వాళ్ళంటూ ఉంటారా? నాకు చూడగానే నోట్లో వాటర్ వచ్చింది. కానీ వాడు చెప్పిన కాస్ట్కి ఇంకా వాటర్ అంతా నోట్లో వెనక్కి తీసుకున్నాను. అంటే ఇంకా అసలు అవసరం లేదు, వైజాగ్ వచ్చాక తినొచ్చులే. వాడు ఎంత కాస్ట్లీ చెప్పాడు నిజంగా. ఫస్ట్ అయితే 12 పీసెస్ 150 అన్నాడు. వద్దులే అని చెప్పి ముందుకు వచ్చేస్తే సరే 130కి తీసుకెళ్ళి అన్నాడు. అంటే ఎలా లేదన్నా ఒకటి 10 రూపాయలు పడినట్టు. మనకైతే ఫ్రీగా వస్తాయి, మన ఇంట్లో ఊర్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఊరు నుంచి వస్తాయి, లేదా ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఇంత ఎక్స్పెన్సివ్. ఇంకా సర్లే తప్పదు, బాగా తినాలి అనిపించినప్పుడు తినొచ్చులే అని చెప్పి. ప్యాన్స్ ఇంకా స్టీల్ యూటెన్సిల్స్ కూడా భలే క్యూట్గా ఉన్నాయి. రోడ్ మీద పెట్టి అమ్మేస్తున్నారు, కానీ మనకి ఇవన్నీ అనవసరం. మనకి అవసరమైనవి, ఆడజాతికి అవసరమైనవి అన్నీ కూడా ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. అదేంటో అమ్మాయిలకి అసలు ఎన్ని యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఎన్నున్నా తక్కువే. అబ్బాయిలకి ఒక షర్టు ప్యాంట్ ఉంటే చాలు, కానీ ఇవ్వండి మనకి క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, స్టిక్కర్లు అని రకరకాలు ఉంటాయి. అసలు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ దేశం మన అమ్మాయిల వల్లే సగం నడుస్తుందని. అంటే అమ్మాయిల కాస్మెటిక్స్, అమ్మాయిలకి ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్, ఇవన్నీ కూడా వీటి వల్లే సగం దేశం నడుస్తుంది అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. మరైతే మన ఆడజాతి వల్లే ఈ దేశం సగం నడుస్తుంది కదా, మనం కొనకపోతే ఎక్కడ ఆగిపోతుందని చెప్పి నేను నా కాంట్రిబ్యూషన్ అయితే చేశాను. ఇంకా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. వైజాగ్లో నేను ఎప్పుడు ఇంత కలెక్షన్ చూడలేదు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు నాకు భలే నచ్చేసాయి అనమాట. ఇంకా ఇక్కడ కొన్నివన్నీ నా కోసమే కొన్నాను, ఇంకా మా సిస్టర్ కోసం కొన్నాను అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా కాస్ట్ కూడా చాలా రీజనబులే అనిపించింది. 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్. ఇంకా కొన్ని కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవైతే నేను కొనాలనుకోలేదు. ఎందుకంటే కాస్మెటిక్స్ మనం నమ్మలేము, సెకండ్ డూప్ కూడా అవ్వచ్చు. ఒక క్రేజీ థింగ్ చెప్తాను, ఇంకా చూపిస్తాను. ముంబైలో అయితే సగం జనాలు ఇగో అండి ఇక్కడ ఇతను చేస్తున్నాడు కదా, దీన్ని వడాపావ్ అంటాం అనమాట. ఈ వడాపావ్ తినే బతికేస్తారు. ఇంకా ఇక్కడ వాళ్ళకి ఒక పూట కాదు, 2 పూట కాదు, 3 పూటలు ఈ వడాపావ్ తినమన్నా తినేస్తారు. అంత ఇష్టం అనమాట. నాకైతే ఒక్కసారికి దిగలేదన్నమాట, అంత డ్రైగా ఉండింది. కానీ వీళ్ళు నిజంగా చాలా తింటారు. సగం జీవితం లోకల్ ట్రైన్లో అంటే సగం జీవితం ఈ వడాపావ్ తింటూ గడిపేస్తారు వీళ్ళు. అదేంటో చూడగానే అక్కడి నుంచి పారిపోయాను. అలా
అలా పారిపోతూ వస్తుంటే ఇవ్వండి ఇవి కనిపించాయి, భలే ఉన్నాయి కదా అసలు. ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్ అనమాట, చూడడానికి భలే ముచ్చట అనిపించింది. ఈ రెడ్ కలర్ స్టోన్ చూసారా, జెమ్స్లా అనిపించింది. కానీ కాస్ట్ కూడా అన్ని 100 రూపీస్ లోపే అనమాట. కొన్ని 10 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి, 80 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ అయితే బాగున్నాయి. ఇంకా సర్లే మనం పెట్టేది లేదు చేసేది లేదు కానీ కొని ఇంట్లో ఉంచితే ఇంకా మా అమ్మ అప్పుడు కానీ నేను చీపురు గట్టుతో కొట్టదని చెప్పి చూసి మురిసిపోయాను అంతే తప్ప కొనలేదు. అదేంటో కానీ నాకు నా చెప్పుల కన్నా చిన్నపిల్లల చెప్పులు అంటేనే చాలా ఇష్టం. కొన్నిసార్లు దేవుడు ఒక్కసారి చిన్నపిల్లగా చేసి మళ్ళీ అనిపిస్తుంది ఈ చెప్పులు వేసుకోవడానికైనా, అంత బాగుంటాయి. ఆ కలర్స్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, ఆయిల్ పేస్టల్ కలర్స్తో. ఒక్కసారైనా వేసుకోవాలనిపిస్తుంది. నా చిన్నప్పుడు నేను వేసుకున్నానో లేదో నాకైతే గుర్తులేదు కానీ నాకు ఎందుకో భలే ఇష్టం. చూడండి మెరుపులు మెరుపులు భలే ఉన్నాయి కదా అసలు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రే, 200, 250. మా చిన్నగాడి కోసం తీసుకుందాము అనుకుంటే అక్కకి కాల్ చేస్తే వద్దు వాడికి సెట్ కాదు, సైజ్ కొన్నిసార్లు వాడిది డిఫరెంట్ అయిపోతుంది, మళ్ళీ తెచ్చాక వేస్ట్ అయిపోద్ది అన్నది. సర్లే ఇంకా అక్క కోసం చెప్పింది. లాస్ట్ టైం ఒక బ్యాగ్ చూసాము, ఆ బ్యాగ్ అయితే సిఎంఆర్లో చాలా కాస్ట్ చెప్పాడు. ఇక్కడ అవే కనిపించాయి అనమాట షాప్లోని. సో షాప్ లోపలికి అయితే వచ్చేసాము, భలే మెరిసిపోతుంది షాప్ అయితే. ఇంకా బ్యాగ్స్ అయితే తీయమని చెప్పాను, ఒక 3-4 తీసాడు. 3-4 నాకైతే ఈ గోల్డెన్ కలర్ బాగా నచ్చింది, వైట్ అయితే అంతేం అనిపించలేదు. ఇది ఇంకోటి పింక్ కలర్, ఇది కూడా బాగా నచ్చింది నాకైతే. ఈ గోల్డ్ ఇంకా ఈ పింక్ నచ్చింది. సో ఈ రెండు సెలెక్ట్ చేయడానికి నాకైతే ఒక 30 మినిట్స్ పట్టింది. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే మనకి బేబీ పింక్ కలరే ఎందుకు నచ్చుతుంది అసలు? అమ్మాయిలందరికీ దేవుడు మన బ్రెయిన్స్లో డిఫాల్ట్గా బేబీ పింక్ కలర్ సెట్ చేస్తాడా ఏంటి? ఎంత అందంగా ఉంది కదా ఇది, అసలు నాకు భలే నచ్చింది. క్రిసెంట్ మూన్ షేప్లో, అంటే అదే హాఫ్ చందమామ అంటాం కదా, సగం చందమామ, భలే నచ్చింది నాకైతే ఇది. సో నాకైతే 3 నచ్చాయి, గోల్డెన్ కలర్ది ఒకటి, ఈ హాఫ్ మూన్ షేప్ ఒకటి, ఇంకొకటి ఆ బేబీ పింక్ కలర్. ఇంకా ఇది కూడా బాగుంది కానీ అంతేం అనిపించలేదు, చాలా చిన్నదిగా కనిపించింది. సర్లే ఇంకా 3 నచ్చాయి కదా, ఆ 3 సెలెక్ట్ చేసి ఇంకా నేనైతే మా అక్కకి వీడియో కాల్ చేశాను. నేను సెలెక్ట్ చేయడానికి ఒక అరగంట తీసుకున్నాను, ఇంకా మా అక్క వీడియో కాల్లో ఇంకో అరగంట తీసుకుంటాదేమో అనుకుంటే మొత్తానికి 10 నిమిషాల్లో తెగొచ్చింది. కానీ మొత్తానికి ఆడవాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది అనమాట ఈ పింక్ కలర్. ఇంకా భలే క్యూట్గా ఉంది కదా, కానీ మొత్తానికి పింకే తీసుకున్నాము. అక్కకి తీసుకొని చెల్లి తీసుకోకపోతే బాగుంటుందా? ఇగోండి బయటకు వచ్చంగానే నాకు నచ్చేసింది. అదేంటో నాకు కాస్ట్లీ అస్సలు నచ్చవు అనమాట. ఇవి కూడా 200, 300 బయటను పెట్టాడు. సర్లే 150కి ఇచ్చేస్తాడేమో అని అడుగుదాం అనుకున్నాను. ఇంకా నాకు పక్క నుంచి సైడ్ డైలాగ్స్ వచ్చేస్తున్నాయి, ఫస్టే నీ కోసం కొన్నావు కదా మళ్ళీ ఎన్ని కొనుక్కుంటావని చెప్పి. కానీ నాకు బాగా నచ్చింది, స్లింగ్ బ్యాగ్స్ లాగా క్యూట్గా ఉన్నాయి, కుక్కబొచ్చుతో చేసినట్టున్నారు, సాఫ్ట్గా చాలా బాగున్నాయి. కానీ ఇవి చూడడానికి బాగుంటాయి, ఎక్కువ డేస్కి అయితే వాడలేము, సో మాసిపోతాయి, చాలా సాఫ్ట్గా, ఇంకా పేస్టల్ కలర్స్ కదా ఎందుకులే అని చెప్పి వేరే బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నానో అది మన వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇంకా కాస్ట్ కూడా మొత్తానికి వాడు 200, 300 చెప్పాడు కానీ 200కి ఇచ్చేసాడు. కానీ నిజంగా చాలా వర్త్ బాయింగ్ అనిపించింది నాకు. తక్కువ కాస్ట్ వాడి నేను నా కోసమే తీసుకుంటాను అనమాట, ఎందుకంటే పక్కలకి ఇచ్చినప్పుడు కొంచెం మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఇంకా టైం చూడండి అప్పటికే 11 అయిపోయింది, ఇంకా అంతా షాప్స్ క్లోజ్. ఇక్కడ ఎలా అంటే మొత్తం రోడ్డు మీద స్ట్రీట్ షాపింగ్ కదా, సో 10 అయితేనే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, లెగండి అని చెప్పి. ఇంకా పద్దాక పోలీసు వాళ్ళు రావడం, వాళ్ళు తీయడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు పెట్టడం, మళ్ళీ పోలీసు వాళ్ళు రావడం, వెళ్ళడం, వాళ్ళు తీయడం, అలానే అయిపోతుంది. సో అలా మాట్లాడుతూ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా లోకల్ ట్రైన్స్ అయితే 12:30 వరకు ఉంటాయి, 12:30 లాస్ట్ ట్రైన్ అనమాట. ఇంకా నాకు ముంబైలో లోకల్ ట్రైన్స్లో ఒకటి బాగా నచ్చింది, ఇవ్వండి చూడండి. పోలీసు వాళ్ళు ప్రతి ట్రైన్లో ఈవినింగ్ 7 తర్వాత ప్రతి లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రతి ట్రైన్లో ఒక పోలీస్ వాళ్ళు అయితే ఉంటారు. అసలు మహారాష్ట్రన్ వాళ్ళు, ముంబై వాళ్ళు లేడీస్ ప్రొటెక్షన్కి ఎంత కేర్ తీసుకుంటున్నారు కదా, ఎంత ఫార్వర్డ్గా ఉన్నారు. ఇంకా మన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మన వాళ్ళు ఇలాంటివన్నీ అంటే పెట్టాలన్నమాట, మన వైజాగ్లో కానివ్వండి, మన ఆంధ్రాలో కానివ్వండి. సో మన జాగ్రత్తలో మనం ఉన్నప్పటికి కూడా తెలీదు మనతో ఎప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో మన జాగ్రత్తలో మనం ఉన్న మన గవర్నమెంట్ కూడా లేడీస్ ప్రొటెక్షన్ కోసం కొంచెం ఆలోచించాలి అని నాకు అనిపిస్తుంది. కొంచెం సెంటిమెంటల్ లేదా కొంచెం ఎమోషనల్ అయిపోయినట్టుంది కదా. కాళ్ళు అయితే ఫుల్ పెయిన్స్ అనమాట. ఇంకా ట్రైన్లో కూడా అస్సలు ప్లేస్ లేదు. సర్లే ఇంకా కొంచెం సేపే కదా ఎలాగోలాగా నిల్చొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ చేతులు రెండు కూడా ఫుల్ నిండిపోయాయి. చూసారు కదా అసలు చాలానే షాపింగ్ చేస్తాము. ఇంకా మొత్తానికి కాంచనమార్గ్ స్టేషన్లో దిగాక ఇవ్వండి ఇవి కనిపించాయి అనమాట. సో ఇవి కొనకూడదు అనుకున్నాను, కానీ పాపం చిన్నపిల్లాడు కదా ఏదో అమ్ముకుంటున్నాడు, అడుక్కోవట్లేదు కదా. ఇలాంటి ఏజ్ వాళ్ళు చాలా యాక్టివ్
చీటింగ్ చేసి అలా డబ్బులు అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీడైతే బుద్ధిగా అమ్ముకుంటున్నాడు కదా అని చెప్పి అయితే వీడి దగ్గర ఈచ్ 100 రూపీస్ అన్నాడు. సర్లే ఇంకా మా ఇంట్లో చెప్పాను కదా చిన్నగాడు, వాడు ఆడడం తెలుసు. వాడు ఎలా అంటే చూడడానికి ఫస్ట్ స్టాండర్డ్, వాడు చూడడానికి కాదు, వాడు ఏజ్ కూడా చిన్నదే, కానీ వాడు ఆలోచన అంతా కూడా ఒక 10th స్టాండర్డ్ కుర్రాళ్ళ ఉంటుంది. ఇంకా మా చిన్నగాడు ఆడుకోవడం తెలుసు కూడా నేనైతే కొన్నాను. ఇంకా టైం అయితే 11:30 అయింది కదా, అప్పుడే నాకు తెలిసి ఇప్పుడు 11:40 11:50 అయిపోతుందేమో, బస్ క్లోజ్ అయిపోద్దని తెలిసి కూడా మేము చూడండి ఎంత గ్రేటో, ఎంత స్లోగా ఎంత మెల్లిగా వచ్చామో. ఇంకా ఈరోజు మన తిండి తెప్పలు లేకుండా తిరుగుతున్నాము. దేవుడి దయ వల్ల ఈ బెంగళూరు యాంగర్ బేకరీ మా కోసమే ఓపెన్ చేసినట్టు ఉంది. దేవుడు ఉన్నాడురా బాబు అనిపించింది ఈ బేకరీ ఓపెన్ చూడగానే. ఇంకా నాకు బెంగళూరు యాంగర్ బేకరీలో ఎప్పుడు వెళ్ళినా ఇంకా దాని మీదే పడిపోతాను. ఇగోండి రోల్ చాలా ఇష్టం, మీరు ఎప్పుడైనా తినకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రోల్స్ ఇంకా రవ్వ కేక్ అయితే బెస్ట్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అసలు. ఇంకా ఎక్కడి నుంచి అయితే ఆటోలో మేము క్యాంపస్కి అయితే వెళ్ళిపోయాము. క్యాంపస్లో వెళ్ళాక డైరెక్ట్గా అరోమా డాబా అనేది చెప్పాము, వాడైతే డైరెక్ట్గా అరోమా డాబాకి తీసుకొచ్చాడు. ఇంకా అరోమా డాబా అయితే స్టూడెంట్ ఫ్రెండ్లీ డాబా. ఇక్కడైతే మనం 100 రూపీస్లో ఒక 3-4 ఐటమ్స్ తినేవచ్చు. అంత చీప్ అంటే చీప్ అని చెప్పి తక్కువ చెత్త క్వాలిటీ అయితే వాడరు, చాలా మంచి క్వాలిటీయే వాడతారు. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం స్టూడెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలని చెప్పి వీళ్ళు తీసుకుంటారనమాట. సో స్టూడెంట్స్ కోసం అలా తక్కువకి అమ్ముతారు. ఇంకా టైం చూడండి, చెప్పాను కదా 11:50 అయిపోయింది. ఈ టైంలో కూడా అరోమా డాబా చూసారా ఎంత రష్గా ఉందో అసలు ఇప్పుడు ఇంకా తక్కువ 1-2 అయితే ఇంకా ఫుల్ క్రౌడ్, స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తారు. ఇంకా స్టూడెంట్స్ అందరికీ ఈ అరోమా డాబా వాడే దేవుడు. ఇంకా మేమైతే రోల్స్ ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. రోల్స్ వచ్చేసరికి 20 రూపీస్ 25 రూపీస్, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ 55 రూపీస్. సో మొత్తానికి 100 రూపాయల్లోనే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అసలు ఎంత స్టూడెంట్ ఫ్రెండ్లీ కదా. మంచిగా తిన్నాను, గట్టిగా ఆకలేసింది. అరోమా డాబా కాబట్టి 100 రూపాయలు తేలిపోయింది. అదే బయట రెస్టారెంట్లో తింటే 1000 రూపాయలైనా మూడిపోదును అనమాట. సో మొత్తానికి తినేసి ఇంటికి వెళ్ళి పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ లెగ్గానే ఇంకా తెలిసింది కదా, సంత ఓపెన్ చేస్తానమాట. ఏమేమి కొన్నానో అంతా పర్చేసాను. అప్పటికి నా బ్రష్ స్నానం ఏమీ కాలేదు. పడుకొని చూడండి నా హెయిర్ ఎలా ఉందో, పడుకొని లేచి వచ్చేసాను అనమాట. అంతా తీసి పెట్టేశాను. ఇంకా చూసేయాలని ఆతృత అస్సలు ఆగట్లేదు. మరైతే ఏమేమి కొన్నానో చూసేయండి. ఫస్ట్ చెప్పాను కదా స్నాప్చాట్ కోసం స్పెషల్లీ ఈ ఇయర్ రింగ్స్. అసలు మా అమ్మ అయితే నన్ను తిడుతుంది, ఎన్ని ఇయర్ రింగ్స్ కొంటావు. ముందైతే నాకు చిన్నవే అలవాటు అనమాట, చాలా చిన్నవి పెట్టుకునేదాన్ని. కానీ ఈ స్నాప్చాట్ ఫిల్టర్లో అసలు పెట్టుకున్నట్టే తెలియట్లేదు అనమాట. బొట్టు పెట్టుకున్నా తెలీదు, చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా తెలీదు. అందుకే ఈ 6 పేర్స్ అయితే కొన్నాను, నాకు భలే నచ్చాయి. ఇంకా కాస్ట్ కూడా ఈచ్ ఇవి చెప్పను, కానీ మొత్తానికి ఈ 6 కూడా 300కి వచ్చాయి అనమాట. సో నాకైతే చాలా వర్త్ అనిపించింది. పెద్దవి కూడా బాగానే వచ్చేసాయి. సో మొత్తం ఒక దగ్గర తీసుకోను కాబట్టి ఇంకా తెలిసిందే కదా మన దగ్గర బేరం ఆడే స్కిల్స్ ఉన్నాయి. సో ఆ స్కిల్స్ని కొంచెం ఉపయోగించి 300కి అయితే బేరం ఆడాను. ఇంకా బేరం ఆడడం ఉమెన్స్ రైట్స్ అనమాట, తప్పేం కాదు. ఇంకా బ్రాస్లెట్ కూడా ఒకటి కొన్నాను అనమాట. ఈ బ్రాస్లెట్ భలే అందంగా ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. వేసుకుంటానో తెలియదు కానీ నచ్చిందని చెప్పి అయితే కొనేసాను, నా కోసమే కొనుక్కున్నాను అనమాట. ఇంకా కాస్ట్ కూడా తక్కువే, 100 రూపీస్ అన్నాడు కానీ 80 రూపీస్లో అయితే తీసుకున్నాను. ఇంకా ఈ స్క్రాంచీస్ అంటారు కదా, రబ్బర్ బ్యాండ్స్ లాంటివి భలే ఉన్నాయి. ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. సో మొత్తం 4 తీసుకున్నాను కదా, 30 రూపీస్కి ఇచ్చేయంటే ఇంక ఇచ్చేసాడు. సో ఇంకా కొన్ని క్లిప్స్ కూడా కొన్నాను. నాకు ఇది బాగా నచ్చింది, డక్ షేప్లో పింక్ కలర్తో. మళ్ళీ పింకేనా, అసలు నాకు డిఫాల్ట్గా పింక్ కొనేసాను, నేను చూసుకోలేదు. ఇంకా అదొక ఆన్వాయితీ అయిపోయింది అనమాట. దేవుడు అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అయినా కలర్ మార్చి పంపించు, అందరూ పింకేనా, ఇంకా అమ్మాయిలు అంటేనే పింక్ అయిపోతుంది. సో మొత్తానికి కొన్ని క్లిప్స్ కూడా కొన్నాను. ఇగోండి ఫ్లవర్ షేప్లో ఒకటి, బటర్ఫ్లై షేప్లో ఒకటి, మళ్ళీ క్రిసెంట్ మూన్ షేప్లో ఒకటి, అలా రకరకాల క్లిప్స్ కొన్నాను. ఇవి నా కోసమే కాదు, మా సిస్టర్స్ కోసం కూడా. ఈ క్లిప్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగుంది, గట్టిగా ఉంది. కొన్ని ఏంటంటే చాలా లూజ్గా ఉంటాయి, సరిగ్గా పట్టదు. కానీ ఈ క్లిప్ క్వాలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఈ క్లిప్స్ అంతా కూడా నాకు 120 రూపీస్ అయితే పడింది. క్లిప్స్ మొత్తం 8-9 కొన్నాను అనుకుంటాను, కానీ చాలా బాగా వచ్చింది అనమాట. అసలు అంత తక్కువకి వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఈ క్లిప్స్ అన్నీ కూడా నాకే, ఇంకా మా సిస్టర్కి, అంతే, ఇంకెవరికి ఇవ్వను. క్యూట్ ఉంది కదా ఇదేంటో తెలుసా, కీ చైన్. నాకు బాగా నచ్చింది. ఎవరో ఒకరు వాడుకుంటారులే, కొంటే ఉంటుంది కదా అని చెప్పి కొనేసాను. నాకనేం కొనలేదు, 30 రూపీస్ అది. ఇంకా ఈ బ్యాగ్ చూసారు కదా, అక్క కోసం కొన్నాను. లాస్ట్ టైం అసలు ఇంత బాగాలేదు ఆ బ్యాగ్,
ఎంత 2100 అలా చెప్పాడు. ఒక 2 బ్యాగ్స్ చూసాం సిఎంఆర్లో. సో ఆ బ్యాగ్స్తో కంపేర్ చేస్తే ఇది 100% వర్త్ అనమాట. ఈ బ్యాగ్ నేను ఇక్కడ 1500 అమ్మినా నాకు బెనిఫిటే. సో ఈ బ్యాగ్ అయితే నాకు 850 పడింది. వాడు 1050 చెప్పాడు కానీ 850కి తగ్గించాడు. ఇంకా ఈ బ్యాగ్ అయితే చూపించాను కదా, ఇది నా కోసమే కొన్నాను. ఈ బ్యాగ్ 150 రూపీసే. జస్ట్ చిన్న బాటిల్, స్నాక్స్, ఇంకా కర్చీఫ్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకా మా అన్నయ్య కోసం, అంటే మా అన్నయ్యకి చిన్న పాప పుట్టిందని చెప్పాను కదా, సో ఆ పాప కోసం అయితే ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా కొన్నాను. భలే క్యూట్గా ఉన్నాయి కదా ఆ ఫ్రాక్స్. ఇంకా బ్యాగ్స్ కూడా అక్కడ బయటకు వచ్చాక చూపాను కదా, మళ్ళీ బ్యాగ్స్ కొన్నానని చెప్పి ఇదైతే 150కే ఇచ్చాడు ఆ చిన్న బ్యాగు. ఇదైతే కొంచెం కాస్ట్లీ అనమాట, 400 పడింది. ఇది మా అక్క కోసం తీసుకున్నాను. ఈ బ్యాగ్ కూడా ఇంకో అక్క కోసం. ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా సర్లే, ఈ స్లింగ్ బ్యాగ్స్ నా దగ్గర బోల్డ్ ఉన్నాయి కదా, ఈసారికి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇంకా కొన్ని ఐఫోన్ 14 ఇంకా 15 కవర్స్ అయితే కొన్నాను. సో మా ఇంట్లో ఉన్నారులేండి ఐఫోన్ యూజర్స్, సో వాళ్ళ కోసం అయితే కొన్నాను. ఇంకా దాని తర్వాత కొన్ని బెలూన్స్ కూడా కొన్నాను. ఈ బెలూన్స్ ప్యాకెట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్తో పాటు బ్యానర్లా ఇచ్చాడు హ్యాపీ బర్త్డే అని. దాంతోపాటు 2 కలర్ కాంబినేషన్లో బెలూన్ ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసరికి యానివర్సరీ, ఇది కూడా సేమే. అసలు ఇవి 100 రూపీస్కి వచ్చాయంటే నమ్ముతారా, చాలా వర్త్ కదా. ఇంకా చూసారు కదా, ఇది స్టేషన్లో కొన్నాను ఈ ఆడుకునేవి. అసలు ఇవి చిన్నుగాడు కానీ మా ఇంట్లో పిల్లలు ఎవరు ఆడు అని నాకు తెలుసు, బట్ స్టిల్ కొన్నాను. వాడి ఇంటెన్షన్ నాకు నచ్చింది. అబ్బాయితో కొంచెంసేపు మాట్లాడాను. సో తను చెప్పాడు, నేను మార్నింగ్ స్కూల్కి వెళ్తాను, నైట్ ఇలా ఇవి చేసుకుంటాను అని చెప్పి. సో సరే 100 రూపీసే కదా, పాపం ఎంత కష్టపడుతున్నాడు, వాళ్ళలాగా చాలామంది అడుక్కుంటారు, సో ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన తప్పులేదని చెప్పి నేనైతే కొన్నాను. దాని తర్వాత వాచ్ చూసారు కదా, ఈ వైట్ కలర్ వాచ్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఈ వైట్ కలర్ వాచ్ అయితే కొన్నాను. ఇది నా కోసమే అనమాట. సో అదంతా 150 రూపీస్ ఆ వాచ్. ఇంకా కొన్ని చెప్పుల్స్ కొన్నాను. ఇవన్నీ కూడా మా సిస్టర్స్కి, మా పిన్ని వాళ్ళకి అనమాట. సో ఇవన్నీ 250 పడ్డాయి. బాగున్నాయి కదా. ఆ రెడ్ కలర్ది అయితే మా మమ్మీ ఇంకా నేను ఇద్దరం వాడేవచ్చు. అంటే నా కోసం కొన్నాను కానీ అలా చెప్తే ఏమంది కదా, నీ కోసం తెచ్చానని చెప్పి నేను కూడా వాడేవచ్చు. సో బేసిక్గా అమ్మాయిలందరం అదే చేస్తున్నాం కదా, అమ్మకు అని చెప్పి మనమే వాడుకుంటాం, కానీ అమ్మకని చెప్తే మనకు కొంచెం దెబ్బలు తిట్లు తగ్గుతాయి అన్నమాట. మరైతే ఇదండి, ఇదంతా నా సంత. నేను షాపింగ్లో కొన్ని సామాన్లు. ఎలా అనిపించింది మీకు? ఇందులో సగం నా కోసమే కొనుక్కున్నట్టు అనిపించింది కదా. అవును, వాళ్ళకి నచ్చితే ఇచ్చేస్తాను, కానీ నా కోసం కొన్నివన్నీ చాలా తక్కువ కాస్ట్ అనమాట. సో నేనే ఇవ్వను, కానీ వాళ్ళకి నచ్చింది, బాగుంది అని చెప్తే మాత్రం ఇచ్చేస్తాను. సో నాకు ఎందుకో తెలీదు, తక్కువ కాస్ట్వే నచ్చుతాయి అనమాట. ఎక్కువ కాస్ట్ తీసుకోవాలనిపించదు ఎప్పుడో, కానీ కొన్ని మంచివే తీసుకుంటాను. కానీ ఇలాంటి చిన్న చిన్న సామాన్లని నేను తక్కువ కాస్ట్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. సో మై బ్యూటిఫుల్ పీపుల్, మీకు వీడియో ఎలా అనిపించింది? ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, లేదా ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్తే సజెషన్స్ ఇవ్వండి కమెంట్లో. ఇంకా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ త్వరగా చేసేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి. అవును, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను వైజాగ్ వస్తున్నాను కదా, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సరే అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోవాలి. బాయ్.